ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్లో జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంభమేళాలో కుటుంబ సమేతంగా పుణ్యస్నానం ఆచరించగా నా ఇష్టం లియో అనే వ్యక్తి సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ పోస్టులపై బాపట్ల జనసేన సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ ఆదేశాల మేరకు పార్టీ లీగల్ సెల్ అడ్వైజర్ మాధురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై బాపట్ల టౌన్లో పోలీస్ స్టేషన్లో జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంభమేళాలో కుటుంబ సమేతంగా పుణ్యస్నానం ఆచరించగా నా ఇష్టం లియో అనే వ్యక్తి సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ పోస్టులపై బాపట్ల జనసేన సమన్వయకర్త నామాన వెంకట శివనారాయణ ఆదేశాల మేరకు పార్టీ లీగల్ సెల్ అడ్వైజర్ మాధురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. సాయి, ఏదైతే మహాకుంభమేళాకి సంబంధించి పవిత్రమైనటువంటి మహాకుంభమేళాకి సంబంధించి అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పుణ్యస్నానాలు ఆచరించారు. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఆయనకి సంబంధించినటువంటి ఏదైతే స్నానాలు చేస్తున్నటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మార్ఫింగ్ చేశారు. ప్రధానంగా కూడా అక్కడ ఏదైతే ఇక్కడ స్నానం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వేరే వాళ్ళ ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఈ విధంగా బెల్లీ ఉన్నటువంటి వ్యక్తి ఫోటోతో ఈ పవన్ కళ్యాణ్కి సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించిన ఫోటోల్ని దాంట్లో మార్ఫింగ్ చేసి వాటిని బాడీ షేమింగ్ చేస్తూ కూడా పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ప్రధానంగా కూడా ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం మహాకుంభమేళా అనేది 144 సంవత్సరాలకు వచ్చేటువంటి కార్యక్రమం. ప్రతి హైందవుడు కూడా అక్కడ పవిత్రమైనటువంటి మహాకుంభమేళాకి సంబంధించి ఏదైతే ప్రయాగరాజ్ ఉందో ప్రయాగరాజ్లో ఉన్నటువంటి ఈ నదిలో స్నానం చేయాలని భావిస్తూ ఉంటారు. అటువంటిది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్నానం చేసినటువంటి సందర్భంలో ఆ నదీ స్నానాలు చేసిన సందర్భంలో సకుటుంబంతో ఆయన స్నానాలు ఆచరించిన పరిస్థితి. దీనికి సంబంధించి ఏవైతే ఫోటోలు వచ్చినాయో ఆ ఫోటోల్లో మార్ఫింగ్ చేసి ఆయన బాడీ షేమింగ్ చేస్తూ కూడా పోస్టింగ్లు చేయడం అనేది సోషల్ మీడియాలో పోస్టింగ్లు చేస్తున్న పరిస్థితి అయితే కనపడింది. దీనికి సంబంధించి అయితే మాత్రం జన సైనికులు అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే సోషల్ మీడియాకు సంబంధించి ట్రోల్ అవుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దాని మీద సీరియస్గా కూడా వార్నింగ్ ఇచ్చారు. సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో అయితే మార్పు అనేది లేని పరిస్థితి అయితే కనపడింది. ఇక ఏదైతే ఈ సోషల్ మీడియాకు సంబంధించి నా ఇష్టం లియో అనేటువంటి ఒక సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వెబ్సైట్లో మాత్రం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా పవన్ కళ్యాణ్ని బాడీ షేమింగ్ చేస్తూ బెల్లితో ఉన్నటువంటి పోస్టింగ్లు చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏదైతే చిత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తాన్ని కూడా పూర్తిగా కూడా తీసుకొని వాటి ఆధారంగా కూడా నిన్నైతే మాత్రం బాపట్ల సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ దగ్గరికి జనసేన కార్యకర్తలు నాయకులు వెళ్ళటం అయితే జరిగింది. ప్రధానంగా కూడా బాపట్లకి సంబంధించినటువంటి ఎవరైతే టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీమన్నారాయణ, అదేవిధంగా కూడా లీగల్ అడ్వైజర్ అయినటువంటి మాధురి టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరైతే ఈ విధంగా తమ జనసేన పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ని ఈ విధంగా సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టినటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళు కఠినంగా శిక్షించాలి అని చెప్పి వాళ్ళైతే ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దీనికి అనుగుణంగానే ప్రజెంట్ అయితే మాత్రం బాపట్లకు సంబంధించినటువంటి పోలీసులు అయితే మాత్రం చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే కాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా కూడా సోషల్ మీడియాకి సంబంధించి అంటే ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో మాత్రం పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ కుంభమేళాలో స్నానం చేసినటువంటి చిత్రాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మార్ఫింగ్ చేసి ఆయన బాడీ షేమింగ్ చేస్తూ కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారాలు అయితే చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటి మీద కూడా చర్య
తీసుకునే విధంగా కూడా ప్రభుత్వం అయితే యాక్షన్ తీసుకోవాలని చెప్పి జన సైనికులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం ఏదైతే జనసేనకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు అయితే మాత్రం బాపట్లో ఇచ్చినటువంటి కేసు ఆధారంగా మాత్రం ఐపీ అడ్రస్ ద్వారా ఎవరైతే ఈ బాడీ షేమింగ్ చేసినటువంటి నా ఇష్టం లియో అనేటువంటి యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో అతని మీద కఠిన చర్యలు తీసుకునేందుకు మాత్రం పోలీసులు రెడీ అయినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కూడా ప్రత్యేక టీంని దర్యాప్తు టీంని ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.